ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం కొనుగోళ్లు ప్రలోభాలు భయపెట్టించుడు కేసులు పెట్టుడు ఎన్ని చేసినా మీరు చూసిండు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లు మనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజురాబాద్ చూపిన చైతన్యం హుజురాబాద్ చూపిన తెగువ చాలా గొప్పగుందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిండ్రు 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర చేసిండు ముఖ్యమంత్రి అన్నాడు. నాకు నిజంగా 2021 వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన, ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి. 2014 వరకు నేను అధికారంలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేనే ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా దగ్గర సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాగా చెప్తా అనేది మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా ప్రజకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరిగిరాసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేసే కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొంగలైనా దొడ్డిదైనా ఒక పదవి కట్టబెట్టి వారికి అన్ని రకాల హక్కులు ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్టదారులు ఎవడు ఓడగొట్టిండో ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం ఇప్పటికీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి.